హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు తేజ్లు కిచెన్. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీస్ ఏం తింటామబ్బా అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఇలానే చేసుకుంటారు. ఇది చపాతీలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ త్వరగా అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయలను వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే ఇవి పొట్టుతో సహా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 6 కోడిగుడ్లను ఇలా బౌల్లో సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ లో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని అవి కొంచెం వేగాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు అందులోకి 1 రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అన్నిటిని పాన్ ఎడ్జెస్లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా మూవ్ చేసుకోండి. ఇలా చేసుకుంటున్నప్పుడు ఆనియన్స్లో ఉండే ఆయిల్ అంతా కూడా ఇలా మిడిల్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు అందులోకి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా వేసేసుకొని ఎగ్స్లో ఉండే ఎల్లోని ఇలా కొంచెం కదుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఎగ్ అంతా కూడా బాగా పొంగి ఒక సైడ్ అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రెండో వైపుకి మళ్ళించుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇలా ఎగ్ అనేది రెండో వైపు కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న కారం పేస్ట్‌ని యాడ్ చేసేసి అదంతా కూడా ఈ ఎగ్‌లో బాగా కలిసే వరకు కలుపుకొని ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా యాడ్ చేసుకుంటే మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇక లాస్ట్‌గా అందులోకి కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.